హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, మనసుకు నచ్చే కథలకు స్వాగతం. నచ్చినవే నవల గోపెమ్మ కథ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఆ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్ మాత్రం పెట్టండి, అసలు పెట్టడం లేదు ఎవరు. ఓకే, ఇక లేట్ చేయకుండా నచ్చినవే నవల గోపెమ్మ 14వ భాగంలోకి వెళ్ళిపోదాం. హాల్లోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ శృతి విసిరిన ఆ మాట హర్ష గుండెలో ఒక పెద్ద గుణపంలా గుచ్చుకుంది. ఈరోజు షాపింగ్ మాల్లో ఆ మోడర్న్ డ్రెస్ అమ్మాయితో హ్యాండ్ బ్యాగ్స్ కొంటూ ఎంతో సంతోషంగా నవ్వుతున్నారు కదా హర్ష గారు. ఆ సంతోషంలో నేను మీకు గుర్తు రాలేదా? శృతి గొంతులో కోపం, ఆవేదన, ఇన్నాళ్ళు అనుభవించిన అనుమానపు మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హర్ష ఒక క్షణం నివ్వెరపోయి శృతి వైపు చూశాడు. అతని ముఖంలో భయం లేదు, కేవలం ఒక రకమైన తీవ్రమైన బాధ, నిట్టూర్పు మాత్రమే వచ్చాయి. హర్ష మెల్లగా శృతి వైపు అడుగులు వేసి ఆమె భుజాలపై చేతులు వేయబోయాడు. కానీ శృతి ఆవేశంగా వెనక్కి జరిగి, నన్ను తాకకండి, నా ప్రశ్నలకు నిజం చెప్పండి. ఎవరు ఆ అమ్మాయి? సంజన కథ చెప్పి నన్ను నమ్మించారు. ఇప్పుడు నా వెనక ఈ కొత్త నాటకం ఏంటి? అంది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా. హర్ష నిట్టూర్చాడు. శృతి, నువ్వు అనుకుంటున్నట్టు ఆమె సంజన కాదు. నా జీవితంలో సంజన ఎప్పుడో గతమైపోయింది. ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేసిన వ్యక్తి నా కొలీగ్. ఈరోజు షాపింగ్ మాల్లో నీకు కనిపించిన అమ్మాయి పేరు మోహన అన్నాడు గంభీరంగా. మోహన? ఆమె ఎవరు? మీకేమవుతుంది? శృతి శ్వాస వేగమైంది. మోహన నా ఆఫీస్ కోలీగ్ శృతి, ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తోంది అని హర్ష చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి జరిగిన దారుణం. హర్ష శృతి కళ్ళల్లోకి ఎంతో పవిత్రంగా చూస్తూ అసలు సత్యాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. శృతి, మనిద్దరి జీవితంలో అత్యంత మధురమైన రాత్రి. నా కౌగిలిలో నిన్ను బంధించుకోవాలనుకున్న ఆ శుభముహూర్తాన నాకు ఒక నెంబర్ నుండి కాలు వచ్చింది. ఫోన్ చేసింది నా ఆఫీస్ కొలీగ్స్. వాళ్ళు భయంతో వణుకుతూ ఒక భయంకరమైన విషయం చెప్పారు. మోహన ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది, కానీ అతడు ఆమెను దారుణంగా మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ బాధను తట్టుకోలేక మోహన తన గదిలోని చేతులు కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆమె అపార్ట్మెంట్లో రక్తం మడుగులో పడి ఉంటే కొలీగ్స్ చూసి వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. శృతి ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ తిని నోరు మూసుకుంది. డాక్టర్లు ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాలని, ఆమె బ్లడ్ గ్రూప్ AB నెగటివ్ అని చెప్పారు. ఆ అరుదైన బ్లడ్ గ్రూప్ సిటీలోని ఏ బ్లడ్ బ్యాంకులోనూ దొరకలేదు. మా ఆఫీస్ రికార్డ్స్లో నా బ్లడ్ గ్రూప్ కూడా AB నెగటివ్ అని ఉండటంతో ఆఫీస్ కొలీగ్స్ నాకు ఏడుస్తూ కాల్ చేశారు. హర్ష, నువ్వు వెంటనే రాకపోతే మోహన చనిపోతుంది అని చెప్పారు శృతి. నీకు ప్రాణమిచ్చే నీ భర్త కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. శృతి గుండె ఒక్కసారిగా ఆగింది. హర్ష కళ్ళల్లో నిఖార్సైన నిజాయితీ కనిపిస్తోంది. నేను వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాను శృతి. డాక్టర్లు ఆమెను కాపాడటానికి నా నుండి 2 యూనిట్ల రక్తం తీశారు. ఆమె అమ్మా నాన్నలు ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఆమెకు బంధువులు ఎవరూ లేరు. తను ఒక్కతే ఉంటుంది. ఉదయం 5 గంటలకు ఆమెకు స్పృహ వచ్చింది. కానీ డాక్టర్ నన్ను పిలిచి ఒక హెచ్చరిక చేశారు. ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉంది హర్ష. మోసం తట్టుకోలేక మళ్ళీ ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. కనుక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు ఆమెకు నమ్మకమైన స్నేహితుడిగా పక్కన ఉండి జాగ్రత్త చూసుకోండి అని, ఆమె మనసును వేరే వైపు మళ్లించండి అని చెప్పారు. మౌనం వెనక ఉన్న త్యాగం అది. శృతి ఆలోచిస్తోంది. హర్ష శృతి చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈసారి శృతి హర్ష చేతులను తోసివేయలేకపోయింది. శృతి, ఆ రాత్రి రక్తం ఇచ్చి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో అలసిపోయి ఉదయం ఇంటికి వచ్చాను. కానీ నువ్వు నన్ను మళ్ళీ అనుమానంగా అడిగేసరికి, నీకు ఈ విషయాలన్నీ చెబితే నువ్వు ఎక్కడ కంగారు పడతావో, మళ్ళీ పాత గాయాలు గుర్తొచ్చి బాధపడతావో అని నేను నీకు చెప్పలేకపోయాను. ఆ రక్తం ఇచ్చిన నీరసంలో, టెన్షన్లో నీపై అరిచాను. అందుకు నన్ను క్షమించు శృతి.
శృతి కళ్ళ నుండి ధారగా నీళ్లు కారడం మొదలయ్యాయి. మరి గత వారం రోజులుగా రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం ఏంటి హర్షగారు? శృతి తడబడుతూ అడిగింది. మోహనను ఒంటరిగా వదిలేస్తే మళ్ళీ ఎక్కడ పిచ్చి పనులు చేసుకుంటుందో అని. ఆఫీస్ అయ్యాక రోజు కోలీగ్స్ నేను మార్చి ఆమె దగ్గర ఉంటూ ఆమెను డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. ఈరోజు షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చానో తెలుసా? ఇంకో వారంలో వాళ్ళ అమ్మా నాన్న ఫారెన్ నుండి వస్తున్నారు. వాళ్ళు రాగానే మోహన్ను తమతో పాటు అమెరికా తీసుకెళ్ళిపోతారు. వెళ్లే ముందు ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలని, కొద్దిగా రిలాక్స్ అవ్వాలని మోహన్ను బయటికి తీసుకువచ్చాను. ఆ అమ్మాయికి నా భార్య గురించి, నీ పట్ల నాకున్న ప్రేమ గురించి అంతా తెలుసు శృతి. ఈరోజు ఆమె నీకోసమే ఆ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేయమని నన్ను అడిగింది. ఇదిగో చూడు. హర్ష తన కార్ కీస్తో పాటు వెనకాల దాచిన ఒక అందమైన గిఫ్ట్ బాక్స్ తీసి శృతి చేతిలో పెట్టాడు. ఆ మోడ్రన్ అమ్మాయి మోహన్ నాతో నవ్వుతూ మాట్లాడింది. నాకు కృతజ్ఞతలు చెప్పడానికే తప్ప ఇంకేమీ కాదు. ఆ షర్టు మీద వచ్చిన పెర్ఫ్యూమ్ వాసన హాస్పిటల్లో మోహన్ను పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు వచ్చిన పరిమళం నా మనసులో, నా రక్తంలో, నా శ్వాసలో కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు నా గోపెమ్మ అని హర్ష భావోద్వేగంతో అన్నాడు. పశ్చాత్తాపపడి కన్నీళ్లు పెట్టుకుంది శృతి. హర్ష నోటి నుండి వచ్చిన ప్రతి మాట శృతి గుండెని తాకింది. తన భర్త ఒక ప్రాణాన్ని కాపాడటానికి అంతలా త్యాగం చేశాడు. రక్తాన్ని ఇచ్చి నీరసించిపోయిన సమాజం పట్ల, స్నేహం పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. అలాంటి మహోన్నతుడిని తాను మళ్ళీ సంశయించింది. ఒక పరాయి ఆడదానితో ముడిపెట్టి నిందలు వేసింది. శృతి తన చేతుల్లో ఉన్న గిఫ్ట్ బాక్స్ చూస్తూ పశ్చాత్తాపంతో భోరుమని ఏడ్చేసింది. హర్షగారు, నన్ను క్షమించండి. నేను ఎంతటి పాపినో చూడండి. మీ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఎంత ఘోరంగా అవమానించాను. లేడీస్ పెర్ఫ్యూమ్ అని వేరే ఆడదాంతో తిరుగుతున్నారని ఎంత అసహ్యంగా మాట్లాడాను. నన్ను కొట్టండి హర్షగారు, నన్ను శిక్షించండి, కానీ నన్ను ఇలా ప్రేమించకండి, నాకేదో అయిపోతోంది అంటూ శృతి హర్ష కాళ్ళపై పడబోయింది. హర్ష వెంటనే శృతిని పట్టుకొని పైకి లేపి గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఏయ్ గోపెమ్మ, ఏడవకు. నీ స్థానంలో ఏ భార్య ఉన్నా అలాగే అనుమానిస్తుంది. అర్ధరాత్రి వేళ శోభనము ఆపి వెళ్ళిన భర్తను ఏ భార్య మాత్రం క్షమిస్తుంది చెప్పు? నీ కోపంలో, నీ అనుమానంలో అర్థం ఉంది శృతి. తప్పు నాదే. నేను నీకు నిజం చెప్పకుండా దాన్ని దాచి నిన్ను నరకంలోకి నెట్టాను. నన్ను క్షమించు అని హర్ష ఆమె కన్నీళ్లను ఎంతో ప్రేమగా తన పెదవులతో తుడిచాడు. శృతి హర్ష గుండెలపై తలవార్చి అతని హృదయ స్పందనను వింటూ ఏడ్చింది. మీరు రక్తం ఇచ్చి నీరసపడిపోతే నేను మిమ్మల్ని పరామర్శించాల్సింది పోయి రాత్రిళ్ళు తిండి కూడా పెట్టకుండా వేధించానా? ఎంత పిచ్చిదాని నేను అని బాధపడిపోతూ ఏడ్చింది. ఇక చాలు శృతి, ఆ విషయాలన్నీ మర్చిపో. మోహన వారంలో అమెరికా వెళ్ళిపోతుంది. తను జీవితంలో బాగుపడాలని కోరుకుందాం. ఇప్పుడు చెప్పు, నా గోపెమ్మ నాపై ఉన్న కోపాన్ని వదిలేసిందా అని హర్ష చిలిపిగా అడిగాడు. శృతి సిగ్గుతో హర్ష ఛాతీలో ముఖం దాచుకొని, మీపై కోపం ఎప్పటికీ ఉండదు హర్షగారు, కేవలం మీపై ప్రేమ మాత్రమే ఉంటుంది అంది మృదువుగా. శోభన రాత్రి వికసించిన ప్రణయ మందారం. హర్ష శృతిని ఎత్తుకొని మెల్లగా పడక గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలో మల్లెపూల గుమగుమలు, పరిమళం, గులాబీల సువాసనలో మళ్ళీ జీవం పోసుకున్నాయి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న ఆ రెండు మనసులు ఈరోజు ఎటువంటి అపోహలు, అపార్థాలు లేకుండా పూర్తిగా ఒకటయ్యాయి. హర్ష శృతిని బెడ్పై పడుకోబెట్టాడు. శృతి ఎర్రటి చెంపలు మరింత సిగ్గుతో మరింత ఎర్రబడ్డాయి. అందమైన తెల్లని పట్టుచీరలో ఉన్న ఆమె పద్మిని జాతి సౌందర్యం హర్షను పరవశింపజేసింది. గోపెమ్మ, ఇన్నాళ్ళు నేను దూరంగా పెట్టి నా గుండెల్లో దాచుకున్న విరహవేదన ఈ రోజుతో తీరిపోవాలి. నా ప్రతి శ్వాసలో నిన్ను నింపుకోవాలి అని హర్ష రొమాంటిక్గా గుసగుసలాడుతూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. శృతి తన చేతులతో హర్ష మెడను చుట్టేసి, నేను మీ దాన్ని హర్షగారు, ఈ జన్మకే కాదు జన్మలకి నేను మీ గోపెమ్మనే అంది పారవస్యంతో. ఆ నిశ్శబ్ద రాత్రివేళ
చంద్రుడి వెన్నెల వెలుగులో మల్లెపూల పాన్పుపై హర్షాశ్రుతులు ఏకమయ్యారు. ఆ ప్రణయం ఇన్నాళ్ళు అపార్థాల సుడిగుండల్లో చిక్కుకున్న వారి బంధం ఈరోజు అనంతమైన ప్రేమతో, పవిత్రమైన ఏకత్వంతో వికసించింది. తెల్లారింది. సూర్యోదయం కాంతులు గదిలోకి ప్రసరిస్తుంటే శృతి హర్ష గుండెలపై తలపెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతోంది. హర్ష ఆమె జుట్టు నిమురుతూ ఎంతో ఆనందంగా చూస్తున్నాడు. శృతి మెల్లగా కళ్ళు తెరిచి హర్షను చూడగానే సిగ్గుతో కొంగు ముఖానికి అడ్డం పెట్టుకుంది. హర్ష నవ్వుతూ ఆమె కొంగు తీసి, ఇంకా సిగ్గేంటి మేడం గారు, నా దానివయ్యాక కూడానా అని అడిగాడు. పోండి హర్ష గారు, మీతో మాట్లాడను అంటూ శృతి నవ్వుతూ లేచి పడక గదికి పూజ గదికి రెడీ అవ్వడానికి వెళ్ళింది. అటు హాల్లో కీర్తి శృతి మొహంలో ఉన్న ఆ ప్రసన్నతను, ఆ సిగ్గు, అనంతమైన ఆనందాన్ని చూసి ఆశ్చర్యపడిపోయింది. శృతి హర్షల మధ్య గొడవలు ముదిరి విడాకుల వరకు వస్తాయనుకున్న ఆశపడిన కీర్తికి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా మారటం జీర్ణించుకోలేకపోయింది. కానీ ఈసారి కీర్తి ఆటలు సాగవు. శృతి హర్షల ప్రేమ ముందు ఏ కుట్ర నిలబడదు. మోహన వారం రోజుల్లో తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్ళిపోయే ముందు శృతి హర్షకు పాదాభివందనం చేసి, హర్ష లాంటి మంచి భర్త దొరకటం నీ అదృష్టం శృతి, మీ ఇద్దరి ప్రేమ కలకాలం వర్ధిల్లాలి అని బ్లెస్ చేసి వెళ్ళిపోయింది. శృతి తన భర్త హర్ష చిలిపిగా ఎప్పుడూ చేయి పట్టుకొని నచ్చినావే నవ్వుల గోపెమ్మ అని పాడుతున్న పాటను వింటూ ఎంతో సంతోషంతో వరలక్ష్మి వ్రతానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. తర్వాత ఏమవుతుందో వచ్చే భాగంలో వినండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.